కోలీవుడ్ స్టార్ హీరో ఇలయ్ దళపతి చివరి మూవీగా చెప్పుకుంటున్న జననాయగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ రాజకీయ పార్టీ ప్రమోషన్లో విజయ్ బిజీగా ఉండటం వల్ల అనుకున్న టైంకి సినిమాను తీసుకురాలేని పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో పూజా హెగ్డే, మమితా బైజు కీ రోల్స్ చేస్తున్నారు. బాబీ డియోల్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. విజయ్ కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమాకు అదనపు హంగులద్దుతున్నాడు వినోద్. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం విజయ్ తో వర్క్ చేసిన ముగ్గురు డైరెక్టర్లను రంగంలోకి దింపుతున్నాడట. కోలీవుడ్ డైరెక్టర్స్ అట్లీ, లోకేష్ కనకరాజ్, నల్సన్ దిలీప్ కుమార్లు విజయ్ 69లో స్పెషల్ క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నట్టుగా కోలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. తేరీ, మెర్సల్, బిగిల్ రూపాల్లో విజయ్ కు హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు అట్లీ. అలాగే మాస్టర్ లియోతో డబుల్ హిట్స్ అందించాడు లోకేష్ కనకరాజ్. ఇక విజయ్ తో బీస్ట్ మూవీని తెరకెక్కించాడు నల్సన్. ఈ ముగ్గురు బడా దర్శకులు విజయ్ కోసం యాక్టర్స్ గా మారిపోయారట. జననాయకంలో ఈ ముగ్గురు జర్నలిస్టులుగా కనిపించబోతున్నారట. ఈ ముగ్గురు డైరెక్టర్లతో కలిసి ఓ సాంగ్ కూడా ఉందని, అది కంప్లీట్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ విజయ్ రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉంటే ఈ ముగ్గురు దర్శకత్వంలో ఖచ్చితంగా సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు జననాయకన్ లాస్ట్ సినిమా అని ప్రచారం కావడంతో మరోసారి దళపతితో వర్క్ చేసే ఛాన్స్ వస్తుందో లేదో అని ఈ ముగ్గురు యాక్టర్స్ గా మారిపోయారనే చెప్పాలి.